హలో అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఈరోజైతే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను నిన్న మార్నింగ్ టు మధ్యాహ్నం వరకు షూట్ చేశాననమాట. నిన్న సండే కదా అండి. సండే స్పెషల్గా నేను ఏం వంట చేశాననేది ఇప్పుడు మీతో కంప్లీట్గా షేర్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను చూడండి. టైం వచ్చేసి నేను ఈ వీడియో స్టార్ట్ చేసినప్పుడు 11 అవుతుండే. ఫుల్ వర్షం కదా అండి 4 డేస్ నుండి. ఇంకా ఆ వర్షంలోనే వెళ్ళి బయటికి వెళ్ళి ఫిష్ అయితే తీసుకొచ్చినాము. ఒక 2 kg ఫిష్ తీసుకొచ్చినామండి. ఇంక ఇక్కడైతే దాని కొరకు మసాలాను నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఫస్టే నేను మసాలా ప్రిపేర్ చేసుకుంటానండి. అంటే వీక్లీ వన్స్ 2 వీక్స్కి ఒకసారి అట్లా తెచ్చుకుంటాం కదా ఫిష్. ఎప్పుడు తెచ్చుకున్నా సరే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటాను మసాలా అనేది. చూడండి ఎంత వేసానో. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి నాకు తెలిసి. మనం ఎంత తిన్నా సరే చాలా లైట్ అయిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ ఒక 2 ఇంగ్రీడియంట్స్ వేసాను కదా, మెంతులు, జీలకర్ర. అది మనకు డైట్లో మంచిగా యూజ్ అవుతుంది అనమాట. అది వేడి నీళ్ళలో మంచిగా కాగబెట్టుకొని వేడి నీళ్ళు తాగినా కూడా అది చాలా ఈజీగా ఉంటుంది స్టమక్ అనేది. ఈ చేపల కూర తిన్నా సరే అలానే ఉంటుంది. నాకు అట్లా నేను అబ్జర్వ్ చేశాను అనమాట. మెంతులు, జీలకర్ర అనేది. ఓకే, అందులో నేను రైస్ వేసాను. రైస్ మనం వండుకునే రైస్ ఉంటుంది కదా అండి, అదొక 2 స్పూన్ల వరకు వేసుకున్నాను. మంచి గ్రేవీ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. నేను ఎప్పుడైనా అట్లనే వేస్తాను. తర్వాత ఇంకా మసాలాకు కూడా నేను ఇందులోనే వేసాను అనమాట. ధనియాలు, చెక్క, లవంగ, మిరియాలు, ఇలాచి ఇట్లా. ఎందుకంటే మళ్ళీ సపరేట్గా గిన్నెని ఏమి మసాలా చేస్తాను చెప్పండి, మిక్సీలో పౌడర్ కాదు కదా. అందుకని చెప్పేసి నేను అంతా మిక్స్ చేసి పౌడర్ చేసుకున్నాను. అల్లం కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టేశానండి. ఇంకా చింతపండు పులుసు కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. మసాలాలు అయితే అయిపోయింది. అదొక పెద్ద ప్రాసెస్ అండి, మసాలాల ప్రాసెస్ అనేది. ఇది ఉంది చూసారా ఫిష్, ఇది 2 kg 400 అండి. ఇంకా వర్షంలో అసలు అట్లా అంత రేటు ఉంది అనమాట. అయినా సరే తీసుకొచ్చుకున్నాము. ఓకే, ఫిష్ అయితే శుభ్రంగా క్లీన్ చేశాను. మంచిగా క్లీన్ చేసుకున్నానండి. మంచిగా ఉన్నాయి ఫిష్ అయితే, ఫ్రెష్ అనమాట. ఓకే, ఆ తర్వాత ఇక్కడ నేను కర్రీ చేస్తున్నాను. నాకు ఈ కర్రీ చేయడానికి ముందు ఈ ప్రాసెస్ అంతా కూడా క్లీనింగ్, మసాలాలు వేయించుకోవడము, ఆనియన్ కట్ చేయడము, ఇదంతా కూడా ఒక 1 hour టైం పట్టింది వాటికి. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే 10 నిమిషాలలో అయిపోతుంది కదా. ఇంక ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను. 2 kg ఫిష్ కాబట్టి మేము ఎప్పుడైనా 3 kg తెచ్చుకుంటాము. ఇంకా చిన్న చేపలు ఉన్నాయండి, పెద్దది ఉంటే ఒకటే తీసుకొచ్చుకుంటాం పెద్దది. ఓకే, ఇంకా ఇక్కడైతే నేను ఎన్ని చేపలు ఉన్నాయో అంత ఆయిల్ పోసుకున్నాను. దానికి కావాల్సినంత కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, ఆనియన్ ఇవన్నీ వేసేసాను. గార్లిక్ లేదండి, అల్లం పేస్ట్లో వేసాను. గార్లిక్ ఉంటే మంచిగా తాలింపులో కూడా వేస్తాను పేస్ట్ చేసి, అది లేకుండే సరే పసుపు వేసాను. దీని అంతటిని కూడా బాగా మిక్స్ చేసేసుకుందామండి. నేనైతే ఫిష్ కర్రీ చేస్తే చాలా ఫ్రెష్ మసాలాలు అల్లం పేస్ట్ వేసుకుంటాను, చూసారు కదా. ఇంకా అల్లం పేస్ట్ కూడా వేసాను అనమాట. ఓకే, దీని అంతటిని కూడా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా కలుపుకుందామండి. మాడిపోకుండా మంటనైతే లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేస్తాను నేనైతే. ఫిష్ కర్రీ అనేది ఏదైనా సరే అండి, కష్టపడి చేసుకుంటున్నాం కదా, మంచిగా ఉంటేనే బాగుంటుంది. ఇంట్లో వాళ్ళైనా మనకైనా మంచిగా అనిపిస్తుంది, హ్యాపీగా తినేస్తాము. ఇంకా తర్వాత ఇందులోనే నేను మసాలా వేసానమాట, మెంతు పౌడరు. ఇది అంటే పులుసులో కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఏంటంటే తాలింపులో వేసుకుంటానండి. తాలింపులో వేసినట్టు ఉంటుంది, మంచిగా ఉంటుంది, స్మెల్ బాగుంటుంది. అసలు ఇప్పటికే మా ఇల్లంతా కూడా మంచి ఫిష్ కర్రీ స్మెల్ వస్తుందండి. ఈ మసాలాలు పట్టడం అనేది అసలు మంచి స్మెల్ అనమాట. ఇంకా కర్రీగా స్టార్ట్ చేసినాక ఇంకా చూడండి ఎంత బాగుంటుందో ఇల్లంతా కూడా. సరే, ఇందులోనే కారం వేసేద్దాము. 2 kgకి నేను 4 స్పూన్స్ వేస్తున్నాను, ఎక్కువ వాడట్లేను అండి. కారం అయితే 4 స్పూన్లు, కేజీకి 2 స్పూన్ల లెక్క వేస్తున్నాను అనమాట. కొంచెం కారమే ఉంటుంది. ఇంకా సరే, నాకు సరిపోలేదు అనిపించింది, ఇంకొక 1/2 స్పూన్ వరకు అయితే వేసేసుకుందాము. ఇది మాడిపోతుంది కదా మనకి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే, అందుకని చెప్పేసి నేనైతే మొత్తం లో టు మీడియం ఫ్లేమ్లోనే ఇదంతా ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తున్నాను.
ఇంకా దీని అంతటిని కూడా బాగా మిక్స్ చేసుకుందాము. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుందామండి ఒక 3 మినిట్స్. ఇలా చూడండి మనకు ఆయిల్ పైకి వచ్చింది కదా. మనం రెడీ చేసుకున్న చింతపండు పులుసుని అయితే ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. బాగుంటుందండి ఫిష్ కర్రీ. ప్రాసెస్ చేస్తే నాకైతే చాలా బాగా నచ్చుతుంది. కనీసం వారంలో ఒకసారైనా తీసుకొచ్చుకుంటున్నాయి ఈ మధ్య. ఇంకా చూడండి నిన్న పెద్ద వర్షం వచ్చింది, అయినా సరే వెళ్ళి తీసుకొచ్చుకున్నాము. నేను ఒక 4-5 డేస్ నుండి అనుకుంటున్నాను ఖచ్చితంగా తీసుకొచ్చుకోవాలి అని చెప్పి. సరే ఎందుకు మిస్ చేయడం అని, ఎంత పెద్ద వర్షం వచ్చినా వెళ్ళి తీసుకొచ్చుకున్నాము. ఇక్కడైతే ఇక చూసారు కదా చింతపండు పులుసు అయితే ఇందులోకి పోసేస్తున్నాను. మరీ ఎక్కువ పోయొద్దండి, పులుపున్నా కూడా బాగుండదు కదా, తినలేము. అందుకని చెప్పేసి మనకి ఎంత ఫిష్ ఉంది, ఎంత మసాలా ఉంది, ఉప్పు కారం అంతా బ్యాలెన్స్డ్గా ఈ చింతపండు పులుసును పోసేసుకుంటే తినేటప్పుడు బాగుంటుంది. మరీ గ్రేవీలా కాకుండా కొంచెం పులుసు ఉంటేనే బాగుంటుంది కదా చేపల పులుసు. అందుకే కొంచెం వాటర్ అయితే ఎక్కువ పోసాను. దీని అంతటిని కూడా కలిపేసుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ అయితే వేసేసుకుందాము. ఇట్లా కూడా తినేయొచ్చండి. ఫిష్ కర్రీ తిన్న ఫీలింగ్ వస్తుంది, ముక్కలు లేకున్నా సరే ఇలా కూడా మనము తినేయచ్చు, బాగుంటుంది. ఇట్లా కూడా పులుసు ఇంతవరకు చేసుకొని మంచి కాగబెట్టుకొని వేడన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి, ఫిష్ లేకున్నా సరే. ఓకే, నేనైతే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసాను. దీని అంతటిని కూడా ఒకసారి బాగా కలుపుకుందామండి. చూడండి మనకి ఎంత కలర్ఫుల్గా గ్రేవీ అనేది రెడీ అయిపోయిందో, చాలా బాగుంటుంది. ఈ చేపల కూర అనేది నాకు రైస్లో తినటమే తెలుసా అండి. చపాతీలో, రొట్టెలల్లో, దోశలల్లో తింటారో లేదో నాకైతే తెలియదు, ఎప్పుడు తినలేదు అన్నమాట. ఓకే, ఇంకా క్లీన్ చేసుకున్న ఫిష్ ముక్కలను అయితే ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. ఎంత బాగున్నాయండి, ఫ్రెష్ అన్నమాట, ఫ్రెష్ ఫిష్ చాలా బాగున్నాయి. అసలు నాకైతే బాగా నచ్చింది. చిన్న చిన్న ముక్కలు అంటే సైజ్ ముక్కలు కొట్టించాము, అట్లయితేనే ఉప్పు కారం పడుతుంది పులుపు. ఇట్లా మరి పెద్దగా ఉన్నా కూడా ఏం బాగుంటుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ముక్కలు అయితే ఇందులోకి యాడ్ చేసాను. చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. దీని అంతటిని కూడా ఇలా కలుపుకున్న తర్వాత నేనైతే లో ఫ్లేమ్లోనే ఉడికిస్తాను అండి. ఎందుకంటే ముక్కలకి మనకి ఉప్పు కారం పట్టాలి కదా, మసాలా పులుపు అంతా కూడా అదంతా పట్టి మనకైతే ఇంత కలర్ఫుల్గా వస్తుంది అన్నమాట. మంచిగా ఉడకాలి, ముక్కలకు అన్నీ బట్టి టేస్ట్ ఉంటాయి కదా. ఇంకా చూడండి దీన్ని అయితే 1 to 1 చిన్నగా ఇట్లా, ఇంతకు మించి అసలు కలపొద్దు, లేదంటే మొత్తం పేస్ట్ అయిపోతుంది. ఓకే, ఇదైతే రెడీ అయిపోతుంది. ఇక్కడేంటి నేనైతే దాన్ని ఏమంటారు, గుడ్లు వెళ్తాయి కదండి చేపకి, అది తీసుకొచ్చి ఉడికిస్తున్నాను. సాల్ట్ వేసి కొంచెం వాటర్ పోసి ఉడికిస్తున్నాను అనమాట. తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కొంతమంది కూరలు కూడా వేసుకుంటారు. ఓకే, కూరలో వేసుకుంటే కొంచెం స్మెల్ వస్తుంది, కూర ఖరాబ్ అయిపోయింది. ఎందుకు దీనికి వేరేలా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే వాటర్లో ఉడికిస్తున్నాను కొంచెం సాల్ట్ వేసి. ఇంకా 2 వైపులో కూడా ఇలా తిప్పుకొని ఉడికిస్తే బాగుంటుంది. ఇక్కడైతే రైస్ అయిపోయిందండి, కొంచెం గంజి ఉంచాను అందుకే అట్లుంది చూడడానికి రైస్. ఓకే, టైం వచ్చేసి ఇంకా 12 అవుతుంది అండి, 12-12:30 అవుతుంది. ఈ గుడ్లు కూడా ఉడుకుతున్నాయి కదా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నా ఫిష్ కర్రీ ఎలా ఉందో చూపిస్తాను రండి. అసలు ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుంది అండి, చాలా బాగుంది. నాకు వండినప్పుడు వేడన్నంలో వేడి చేపల కూర అంతే ఇంకా నచ్చుతుంది. మళ్ళీ ఇది నైట్ తినాలి అన్నా కూడా నాకు అంత పెద్దగా టేస్ట్ లేదనిపిస్తుంది. టేస్ట్ కొంచెం ఎట్నైనా తగ్గిపోయిద్ది కదా, అంటే వండినప్పుడు ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది, బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నాకైతే మంచిగా రెడీ అయిపోయింది నేను అనుకున్నట్లుగా. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది, రైస్ రెడీ అయిపోయింది. ఇంకా హ్యాపీగా తినేస్తాను నేనైతే. రైమ్స్ తినడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్తే నేనైతే ముందుగానే తినేస్తున్నాను. మా అబ్బాయికి అయితే ముందే దొండకాయ కర్రీ ఉంటే తినిపించేశాను. ఇంకా ఇప్పుడైతే ఇక నేను తినాలి. చూడండి అన్నం అయితే పెట్టేసుకున్నాను. నాకు ఫిష్కి సైడ్ పీసెస్ ఉంటాయండి, కొంచెం పెద్ద ఫిష్ అయితే మనం సైడ్కి కట్ చేపిస్తాం కదా, ఆ సైడ్ పీసెస్ వెడల్పుగా ఉంటాయి. అవి అయితే నాకు మస్తు ఇష్టం అండి, వాటికి కొవ్వు ఉంటుంది, తినడానికి చాలా బాగుంటుంది, నాకు మస్తు నచ్చుతుంది. చూడండి ఈ కూర ఎంత బాగుందో, అసలు చూడడానికి చాలా బాగుంది కదా, తింటే కూడా సూపర్ టేస్టీగా ఉందండి నిజంగా.
అంత బాగా చేశాను అనమాట. అంత టైం తీసుకొని అంత ఏమేమి వేయాలో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసి మంచిగా కర్రీ చేశాను. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే. ఓకే ఫ్రెండ్స్, ఇది మళ్ళీ నాకు చెప్పాను కదా ఇందాక, వండినప్పుడు మాత్రమే ఇంట్రెస్ట్గా తినబుద్ధి అయింది. మళ్ళీ నైట్ అంటే ఇంకా వద్దులే, అంటే ఇక టేస్ట్ కొంచెం చేంజ్ అవుతుందండి నైట్ కల్లా. అందుకని చెప్పేసి నేనైతే మార్నింగే ఎక్కువ తినేస్తాను. ఎస్పెషల్లీ నా కొరకే తీసుకొచ్చుకుంటాం మేమైతే వెళ్ళి. ఓకే, చూసారు కదా 3 పీసెస్ వేసుకున్నాను, మళ్ళీ వేసుకుంటాను. ఇంకా అవి చూడండి, ఆ పల్చటి ముక్కలున్నాయి కనిపించేది ఒకటి, అది నాకు మస్తు ఇష్టం, చాలా బాగుంటుంది అండి. ఓకే ఫ్రెండ్స్, ఉట్టి పులుసుతోనైనా హ్యాపీగా తినేయచ్చు, అంత బాగుంది చేపల కూర అయితే. ఓకే, నేనైతే తిన్న తర్వాత ఏం చేస్తున్నాను, ఇక్కడ గుడ్లు ఉడికాయి కదా, తాలింపు అయితే చేస్తున్నానండి. దాని కొరకు కావాల్సిన ఇంత ఆయిల్ తీసుకున్నాను. టైం వచ్చేసి 2 అయింది మధ్యాహ్నము. ఇంకా ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని తర్వాత నేనైతే ఎగ్స్ తాలింపు పెడుతున్నాను. కొంచెం జీలకర్ర మెంతులు వేసేసానండి. తర్వాత ఆనియన్ కూడా వేసేసుకుందాము. ఎండుమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ వేసేసుకుందామండి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కరివేపాకు ఇవన్నీ వేసి వేయించుకుందాము. అల్లం పేస్ట్ ఇట్లా అంతా మంటను లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసి మంచిగా వేయించుకోవాలి. బాగుంటుందండి. నేను అంటే మామూలుగా ఒక్క పీస్ కంటే ఎక్కువ తినను, బట్ అంటే చిన్న చిన్న పీసెస్ కట్ చేసి చేసుకుంటాం. కానీ ఫస్ట్ వాటర్లో ఉడికించాలి సాల్ట్ వేసి, తర్వాత ఇట్లా తాలింపు పెట్టుకొని ఆయిల్లో వేయించుకొని మంచిగా ఉప్పు కారం వేసుకుంటే భలే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఓకే, ఇంకా చూసారు కదా, ఏదైతే నేను చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేశాను. పొడి పొడిగా కూడా చేస్తారు అంతా చాలామంది. సరే, ఎట్లా చేసుకున్నా బాగానే ఉంటుంది. ఇదైతే ఆయిల్లో ఒక 10-15 నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలండి, స్మెల్ రాకుండా. ఇలా ఉడికిన తర్వాత ఇంకా దీని అంతటిని కూడా కిందకి మీదకి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆయిల్లో బాగా వేయించుకున్న తర్వాత అట్లా వదిలేయాలి ఒక 5-10 నిమిషాలు. తర్వాత టేస్ట్కి సరిపడా కారం, తగినంత అంటే తినగలిగినంత కారాన్ని ఇందులోకి యాడ్ చేసుకుందాము. మరీ ఎక్కువ వేసినా బాగుండదు కదా, కారం కారం ఉంటుంది. కొంచెం మసాలాను కూడా యాడ్ చేసేసుకుందామండి. కారంతో పాటు మసాలాను యాడ్ చేస్తే రెండు కూడా బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవచ్చు. దీనంతటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకుందామండి. కలుపుకొని ఒక 5 నిమిషాల వరకు బాగా ముక్కలకు పట్టేటట్టు బాగా కలపాలి. ఇలా అంతా కలిసిన తర్వాత మంటను లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఒక 5 నిమిషాలు అట్లా మాడిపోకుండా ఉంచాలి అన్నమాట. ఇది బాగుంటుందండి. ఇంతసేపు ఆయిల్లో వేయించాను కదా, చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీరతోటి సర్వ్ చేసుకుందాము, గార్నిష్ చేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అసలు ఎవరూ రావట్లేదు సబ్స్క్రైబర్స్, అయితే సపోర్ట్ చేయండి అండి. ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాను కదా, ఓకే, రిక్వెస్ట్గా అడుగుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్.